హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సమయం రాత్రి 9 దాటింది. పోలీసులు ఎవరి విధుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. 4 ఏళ్ల బుడతడు నేరుగా స్టేషన్కి వచ్చాడు. తప్పుపోయి వచ్చాడేమో అనుకున్నారు. వాళ్ళ అంచనాలు తప్పాయి. తప్పు జరిగిందని కేసు పెట్టడానికి వచ్చాడని తెలిసి ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆమె నాన్నమ్మను నాన్నమ్మ కాదు, అది వేరే వాళ్ళ నాన్నమ్మ. ఎందుకంత గొడవ అయింది మీ ఇద్దరికి? సరే పోలీస్ స్టేషన్ పోయి ఏం చెప్పినా మరి నాన్నమ్మ గురించి? డబ్బులు తీసేసుకుంది, పోలీసులు వస్తాం, మాకు కొన్ని డబ్బులు ఉన్నాయి చెప్పినాడు. అరెస్ట్ చేయమని చెప్పినా? అరెస్ట్ అంటే అదే పోలీస్ స్టేషన్లో పెట్టమని చెప్పినా? జైలు వేసేయండి. జైలు వేసేయమని చెప్పేసినా? ఏమన్నాడు మరి పోలీస్ అంకులు? ఏమన్నాడు? వద్దన్నాడు. వద్దన్నాడా? ఎందుకు వద్దన్నాడు? ఏమో ఆమెకి ఆత్మహత్య అంట. కాదు, నీకు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోవాలి, జైల్లో పెట్టాలి అని చెప్పాలని ఎవరు చెప్పారు నీకు? నాకే తెలుసు. ఎట్లా తెలుసు నీకు? మీ స్కూల్లో చెప్పినా? కాదు, నాకే తెలుసు. ఇప్పుడు ఎట్లా ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు? నాకు ఇప్పుడే తెలుసు. ఎప్పుడు తెలుసా? అంటే ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళినావా? ఎప్పుడు వెళ్ళే నాకు అప్పుడే తెలుసు. పోలీస్ స్టేషన్ అక్కడ ఉందని ఎట్లా తెలుసు నీకు? మేము ఎక్కడన్నా వెళ్ళొస్తే చూసిరా. పోయేటప్పుడు అటు ఇటు వచ్చేటప్పుడు చూస్తావా? మరి లోపలికి పోయేటప్పుడు భయం కాలేదా? మరి పోలీసు అంగులు ఉంటారు, మళ్ళీ జైలు పెడతారు, నీకేం భయం కాలేదా? ఏం కాలేదా? చిన్న పిల్లలు కదా చెప్తారు. చిన్న పిల్లల్ని ఏమన్నారని తెలుసా నీకు పోలీసు అంకులు? మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్ పోయి రావు.